ఇంటి దీపానికి స్వాగతం మన కజలందకు స్వాగతం మన అన్నదమ్ములకు స్వాగతం స్వాగతం సంఘాల వారికి స్వాగతం మన కజలందకు స్వాగతం మన అన్నదమ్ములకు స్వాగతం. మీ ఇంటి దీపం మ్యాక్స్ సొసైటీ సభ్యులందరికీ 25వ వార్షిక మహాజన సభ శుభాకాంక్షలు. అందరికీ పేరు పేరున అధ్యక్షుల సంఘ సభ్యులందరికీ సిబ్బందికి మరొకసారి 25వ వార్షిక మహాజన సభ శుభాకాంక్షలు. ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 యొక్క వార్షిక నివేదికను చదివి వినిపిస్తాను. మహాజన సభ సమావేశంలోని ఎజెండా అంశాలు: 1. 2024-2025 ఆర్థిక సంవత్సరపు ఆడిట్ నివేదిక పరిశీలన ఆమోదం. 2. 2024-2025 ఆర్థిక సంవత్సరపు కార్యక్రమాల వార్షిక నివేదిక పరిశీలన ఆమోదం. 3. 2025-2026 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కార్యక్రమాల ప్రణాళిక ఆమోదం. 2025-2026 ఆర్థిక సంవత్సరం కొరకు ఆడిటర్ల నియామకం. 5. బోర్డు సభ్యుల మార్పులు చేర్పుల గురించి. 6. ఇతర అంశంలో అధ్యక్షుల అనుమతితో సంఘం యొక్క కార్యక్రమాల సంక్షిప్త నివేదిక. కార్యక్రమాలు: 1. ఆర్థికపరమైనవి. గత సంవత్సరము మన ఇంటి దీపం మ్యాక్స్ సొసైటీలో 1865 మంది సభ్యుల వాటాధనము 74,73,500 రూపాయలు ఉండగా, ఈ సంవత్సరం సభ్యుల నుంచి వచ్చినటువంటి వాటాధనము 1,63,000. 83 సభ్యులకు 4,03,300 రూపాయలు వాపసు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 25 మంది సభ్యులు చేరడం జరిగింది. ప్రస్తుతం మన ఇంటి దీపం మ్యాక్స్ సొసైటీలో 1890 మంది సభ్యులు మన ఇంటి దీపం మ్యాక్స్లో ఉన్నారు. ఈ సభ్యుల యొక్క వాటాలు 72,50,300 రూపాయలు ఉన్నాయి. మొత్తం మన మాకులూరు మండలంలో 26 గ్రామాలు నడుస్తున్నాయి. గ్రామాల వారీగా మీ యొక్క నిధులు, అప్పులు వివరాలు చెప్తాను. బొంకన్పల్లి వాటాధనము 3,87,200. పొదుపులు 2,92,400. ఉన్నటువంటి అప్పులు 12,77,416. బోర్గాం వాటాధనం 1,23,700. పొదుపులు 4,000. మొత్తం 1,27,700. వాళ్ళ మీద ఉన్నటువంటి అప్పులు 5,02,664. 3 చిట్లి వాళ్ళ వాటాధనం 2,49,200. పొదుపులు 14,000. మొత్తం 2,63,200. అప్పులు 5,62,068 రూపాయలు. డీకంపల్లి వాటాధనం 75,000. పొదుపులు 3,100. మొత్తం 78,100. వాళ్ళ ఊరి మీద అప్పులు లేవు. ధర్మోడ వాటాధనం 84,900. పొదుపులు 78,000. మొత్తం 1,62,900. అప్పులు 74,607 రూపాయలు. దుర్గనగర్ వాటాధనం 86,200. పొదుపులు 3,200. మొత్తం 89,400. అప్పులు 2,39,483. గంగరమంద వాటాధనం 1,61,700. పొదుపులు 19,700. మొత్తం 1,81,400. అప్పులు 2,51,978. గుడ్డుముక్కల వాటాధనం 1,88,600. పొదుపులు 1,400. మొత్తం 1,90,000. అప్పులు 4,37,689. గుంజులి 8,600. వాటాధనం మాత్రమే ఉన్నాయి. గుత్ప వాటాధనం 3,52,600. పొదుపులు 79,100. మొత్తం 4,31,700. అప్పులు
10,95,586. కల్లెడ వాటదనం 1,91,000, పొదుపులు 21,600, మొత్తం 2,12,600. అప్పులు 5,25,893. కొత్తపల్లి వాటదనం 24,000, అప్పులు 38,316. కృష్ణనగర్ వాటదనం 47,000, అప్పులు 1,02,787. మదన్పల్లి వాటదనం 2,37,000, పొదుపులు 22,800, మొత్తం 2,59,800. అప్పులు 4,87,051. మాదాపూర్ వాటదనం 3,37,800, పొదుపులు 58,300, మొత్తం 3,96,100. వాళ్ళ అప్పులు వచ్చేసి 4,07,873. మాక్లూర్ వాటదనం 19,35,000, పొదుపులు 3,63,800, మొత్తం 22,98,800. అప్పులు వచ్చేసి 45,75,266. మామ్దాపూర్ 20,900 వాటదనం మాత్రమే ఉంది. మామిడిపల్లి వాటదనం 4,81,600, పొదుపులు 88,700, మొత్తం 5,70,300. అప్పులు 19,90,475. మాణిక్ బండార్ వాటదనం 2,05,300, పొదుపులు 900, మొత్తం 2,06,200. అప్పులు 1,97,117. మాయాపూర్ తాండా వాటదనం 1,43,500, పొదుపులు 84,800, మొత్తం 2,28,300. వాళ్ళ అప్పులు 6,15,168. మెట్టు వాటదనం 2,96,000, పొదుపులు 32,600, మొత్తం 3,28,600. అప్పులు 5,16,476. ముండంగి వాటదనము 5,18,300, పొదుపులు 2,16,700, మొత్తం 7,35,000. అప్పులు 18,38,814. ఒడ్డేపల్లి వాటదనం 1,49,900, పొదుపులు 14,800, మొత్తం 1,64,700. అప్పులు 25,000. పౌల్ట్రీ ఫామ్ వాటదనం 2,01,500, పొదుపులు 29,800, మొత్తం 2,31,300. అప్పులు 4,65,232. రామస్వామి క్యాంపు వాటదనం 6,74,100, పొదుపులు 2,67,400, మొత్తం 9,41,500. అప్పులు 16,14,662. శాంతినగర్ వాటదనం 69,700, పొదుపులు 22,350, మొత్తం 92,050 రూపాయలు. అప్పులు 2,12,739. మొత్తం మండలం మీద 26 గ్రామాలలో వాటదనము 72,50,300 వాటదనం ఉంది. పొదుపులు వచ్చేసి 15,19,400, మొత్తము 89,69,750. అప్పు నిల్వలు 1,74,55,365 రూపాయలు. ప్రస్తుతం ఫెడరేషన్లో మన అప్పు 20,45,347 రూపాయలు ఉన్నాయి. సొంత నిధులు సభ్యుల వాటదనము 72,50,300, రిజర్వ్ నిధులు 99,20,150, పొదుపులు 15,19,450. మొత్తం కలుపుకొని 1,88,89,900, అంటే దాదాపు 1,90,00,000. సాంఘిక భద్రతా కార్యక్రమాలు ఎల్ఐసి ఈ సంవత్సరము సభ్యుల నుండి 49,421 రూపాయలు వసూలు చేసి తిరిగి ఎల్ఐసికి చెల్లించడం జరిగింది. జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ మాక్లూరు ఇంటి దీపం ఉత్పత్తుల బ్యాక్స్ నుంచి ఈ సంవత్సరము 163 మంది సభ్యుల నుంచి 1,63,000 రూపాయలు వసూలు చేసి
తిరిగి ఎన్పిఎస్కు పంపించడం జరిగింది. ఈ సంవత్సరము 8 మంది సభ్యులు చనిపోగా, అలాగే 60 సంవత్సరాలు నిండిన సభ్యులు 5. వారికి తిరిగి ఎన్పిఎస్ నుంచి ఈ క్రింది విధంగా అమౌంట్ రావడం జరిగింది. ఫస్ట్ డెత్ క్లెయిమ్స్ మొత్తం కిష్టుబాయి మామిడిపల్లి 27,740 రూపాయలు వచ్చినాయి ఎన్పిఎస్ నుంచి. భూపతి భూమయ్య మామిడిపల్లి 23,087. కొంతం నర్సు మానికొండ 28,003 రూపాయలు. నీరేడి సాయన్న ముల్లంగి 29,149. సయ్యద్ బీబీ ఖైరునిసా మాక్లూర్ 22,654. ఎస్కే రఫీ మాక్లూర్ 31,252. గుండారం గంగాధర్ మెట్పల్లి 19,057. ఇట్లా 8 మంది చనిపోతే మొత్తం ఎన్పిఎస్ నుంచి 1,80,942 రూపాయలు వచ్చినాయి. అలాగే చనిపోయిన వాళ్లకు మేడ గంగబాయి ముల్లంగి 18,096. బొజ్జ లక్ష్మి మాక్లూర్ 21,669. తిరుమలపల్లి ముత్యమ్మ మాదాపూర్ 13,690. దొండి మారుతి ఆర్మూర్ 29,809. దాదాపు నాగేష్ గద్వాల క్యాంపు 9,334. ఈ 5గురికి 92,590 రూపాయలు. మన ఇంటి దీపం మ్యాక్స్ నుంచి కూడా ఎవరైనా సభ్యులు చనిపోతే మరణ విపత్తు సహాయ నిధి కింద ఒక సభ్యురాలకు 5,000 రూపాయలు వాళ్ళ వారసులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరము మన కొత్తగా చేరిన సభ్యుల నుంచి ఒక 7,200 రూపాయలు వచ్చినాయి. అట్లాగే ఒక 4 సభ్యులు చనిపోయారు. అయితే చనిపోయిన వారి వారసులకు 5,000 చొప్పున 4గురికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరాలకు వచ్చేసి నీరడి చిన్నుబాయి ముల్లంగి 5,000 రూపాయలు. నీరడి కావ్య ముల్లంగి 5,000 రూపాయలు. తుమ్మిన గంగమణి ముల్లంగి 5,000 రూపాయలు. దేవాయి గుత్ప 5,000 రూపాయలు. అయితే వీళ్ళు మన సభ్యులు మనతో కలిసి ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ ఈ 4 సభ్యుల తరపున వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని 1 నిమిషం పాటు దయచేసి ఒక మౌనం పాటు. మ్యాథ్స్ సొసైటీ ఎన్నికలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సభ్యులుగా ప్రకారం 1/3 వంతు పదవి విరమణ జరిగే విధంగా ఈ క్రింది వారిని ఎంపిక చేయడం జరిగింది. విరమణ పొందిన సభ్యురాలు స్థానంలో తిరిగి మళ్ళా కృష్ణబాయి గారిని 3 సంవత్సరాలుగా ఎన్నుకోవడం జరిగింది. పెళ్లి వారి స్థానంలో నీరడి గంగామణి ముల్లంగి గారిని ఎన్నుకోవడం జరిగింది. మోహన్ కే గారిని ఎన్నుకోవడం జరిగింది. చెక్క చంద్ర వారి స్థానంలో అదే గ్రామానికి చెందిన మానవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి ఒక 5 సభ్యులు వేసుకుని చూడాల కొత్త కంపెనీ ఇట్లాంటి ఈ మొత్తం కలుపుకొని 3,28,950. మొత్తం కలుపుకొని 37,63,992 రూపాయలు. ఇందులో నుంచి ఖర్చులు, ఆర్థిక ఖర్చులు అంటే డిఆర్ఏ మీద వడ్డీ కట్టించింది, బ్యాంకు ఛార్జీలు అన్నీ కలుపుకొని 1,29,398 రూపాయలు. అట్లాగే సిబ్బంది జీతాలు 5,10,827. డిప్రిషియేషన్ అంటే తరుగుదల, అంటే మనం ఆస్తులు ఉంటాం కదా దాని మీద తరుగుదల 57,638. ఈ సంవత్సరం కట్టవలసిన ఆడిట్ ఫీజు 15,100. ఇవన్నీ కూడా ఈ 2024-25 సంవత్సరంలో 18,73,082 రూపాయలు మీకు మిగులు వచ్చింది. దగ్గర 19 లక్షల వ్యాక్స్ యొక్క ఆస్తి అప్పు పట్టిక 72,50,300. రిజర్వ్ నిధులు 99,20,150. లోన్స్ 22,05,347.
కలుపుకొని 8,54,218. సభ్యుల పొదుపులు 15,19,450. మొత్తం 2,19,49,465. ఇవి ఎక్కడున్నాయంటే సభ్యులపైన ఉన్న అప్పులు 1,74,55,365 రూపాయలు సభ్యుల మీద అప్పులు ఉన్నాయి. పెట్టుబడులు 22,65,347. డిపాజిట్ ఫిక్స్డ్ ఆస్తులు అంటే మన ఆఫీసు కానీ ఫర్నిచర్ కానీ కంప్యూటర్లు కానీ కలుపుకొని 10,60,60,445. అట్లాగే చేతి మరియు బ్యాంకులో నిల్వలు ఫెడరేషన్ నుంచి కానీ లేదా ఇతర మ్యాక్స్ నుంచి కానీ ₹1 కూడా బాకీ తెచ్చుకోలేరు. ఇప్పటి వరకు ₹1 కూడా బాకీ తెచ్చుకోలేరు. మొత్తం మీ టర్న్ ఓవరే. ఎవరు అడిగినా కూడా ప్రస్తుతము మీ ఇంటి దీపం మ్యాక్స్లో 50,000 కావాలన్నా కూడా ఇచ్చే స్థాయికి ఎదిగిరి మీరు. ఇదంతా మీ గర్వకారణం, మీ సభ్యుల గర్వకారణం, మీ 1,800 మంది యొక్క గొప్పతనం. గత 6 సంవత్సరాల నుంచి ఒక్కరి మీద ఆధారపడకుండా మీ ఆఫీసు మీ సంస్థని మీరు సొంతంగా నడుపుకుంటారంటే మేము కూడా గర్విస్తున్నాం. అట్లాగే ఈ 6 సంవత్సరాలే కాదు, గత 8 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఇచ్చే ప్రతి ఒక్క సభ్యులకు 50,000 ఇస్తున్నాం వచ్చు, కానీ ₹1,00,000 దాకా ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చేరుకుంటారు, తొందరగా చేరుకుంటారని మనం తీసుకున్నటువంటి రుణాలు క్రమం తప్పకుండా తిరిగి కట్టుకున్నట్లయితే ఈ 2-3 సంవత్సరాల యొక్క సభ్యురాలకి ₹1,00,000 స్థాయికి మీరు ఎదుగుతారు. నేనైతే గ్యారెంటీ ఇస్తాను. వాడాలో ఒక 5 ముద్దలు చెప్పాలి. ఎందుకంటే 25 సంవత్సరాలు మ్యాక్సులు పెట్టుకొని గత చరిత్ర ఏంటిది అనేది ఒకసారి మీరు పాట పాడాల అని ఉద్దేశం మా అందరికీ. ఎవరు ముందుకు వస్తారో పాడు. ఏ ఊరైనా సరే, ఒక ఊరు నలుగురికి నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. నేనెంతో చక్కగా బాడకు పక్కగా నాన్నకో నేనొక మొక్క చెట్టు పెరిగి పెద్దదైందే ఓయమల్లార పూత పూసి కాత కాసింది. నలుగురికి నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. ఇంటి దీపం పొదు పథకం మన కోసం మార్పు కోసం, ఇంటి దీపకం మన కోసం మార్పు కోసం, ఇంటి దీపం పొదు పథకం మన కోసం మార్పు కోసం. చిల్లర డబ్బులు వెనుక వేయాలి ఓయమల్లార పొదుపు పథకముల వేయాలి. ఓయమల్లార పొదుపు పథకముల వేయాలి. పక్కగా నాటనకో నేనొక మొక్క చెట్టు పెరిగి పెద్దదైందే ఓయమల్లార పూత పూసి కాత కాసింది. నలుగురికి నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. ఎవరో వస్తారని ఆదుకుంటారని నిరాశలో పడబోకు ఎదురు చూసి నీవు. ఎవరో వస్తారని ఆదుకుంటారని నిరాశలో పడబోకు ఎదురు చూసి ఓయమల్లార కొంత డబ్బు జమ చేయాలి. సంపాదించిన డబ్బుల నుండి ఓయమల్లార కొంత డబ్బు జమ చేయాలి. నేనెంత చక్కగా పాటకు ప్రక్కగా నాటనకో నేనొక మొక్క చెట్టు పెరిగి పెద్దదైందే ఓయమల్లార పూత పూసి కాత కాసింది. నలుగురికి నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. ఓయమల్లార పూత పూసి కాత కాసింది. నలుగురికి నీడనిచ్చిందే ఓయమల్లార 10 మంది కడుపు నింపింది. ఉపాధ్యక్షురాల్ని
2024 నుంచి 2025 వరకు చేశాను. ఇప్పుడు నా పదవీ కాలం అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి వేరే మాకులూరు ఇంటి దీపం ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్, మాకులూరు మ్యాక్స్ గ్రూప్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. వేదిక పైన ఉన్న నాతోటి అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, వెంకటేశ్వరరావు సార్ గారికి నేను మాట్లాడవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం పొదుపులు వేసుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది. మనం ఫస్ట్ నుంచి 10 రూపాయల చొప్పున పొదుపులు వేసుకున్నాము. పొదుపులు 10 అంటే మనకు 2 కోట్ల రూపాయలైనాయి. ఇప్పుడు మనము జమ చేసుకున్నాం కాబట్టి అని వడ్డీలు తీసుకున్నాము. మన గ్రూపులలోనే మనమే వడ్డీలు తీసుకున్నాము, మనమే పొదుపులు వేసుకుంటున్నాము. చాలామంది అడుగుతున్నారంట గ్రామాలలో, మాకు ఆ విషయాలు కూడా తెలిసినవి. అందుకోసమని మన గ్రూపులలోనే మనము మ్యాక్స్కి వచ్చి లోన్ల ప్రకారంగా తీసుకుంటున్నాము. భూముల పేపర్ల మీద పెట్టైన బ్యాంకులలో తీసుకుంటారు కాబట్టి మనం అయితే గ్రూపులలోనే ఇస్తున్నాము. అంటే వేరే దగ్గర లోన్లు తీసుకోవాలంటే షూరిటీలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్తారు. కానీ మనం అట్లా కాదు కదా. మన మహిళల మీదనే నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కరి ప్రేయర్ మీద, అంటే అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. నెల కట్టే వాళ్ళు నెలలు కడుతున్నారు, 6 నెలలు కట్టే వాళ్ళు 6 నెలలు కడుతున్నారు. కానీ ఈ విషయం అయితే అధ్యక్షులకు ఎవరు చేసుకోవద్దు. అంటే మేము మీ పైసలు ఏం చేస్తున్నారు, మా పైసలు అన్నీ తినేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారంట. అట్లా ఆ విషయం రాకుండా దయచేసి మీరు అడ్జస్ట్ చేసుకోవాలా, మీరు అర్థం చేసుకోవాలా కొద్దిగానన్నా. అంటే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకు 2 కోట్ల రూపాయలకి వెళ్ళి మనం ఇన్ని ఖర్చులు పెట్టంగా కూడా మనకు అంత పేమెంట్ ఇది వచ్చిందన్నట్టు. పెద్దలకు, వేదికను అలంకరించిన స్టాఫ్కు, మేనేజర్కు, సార్కు, నాతో ఉన్న అందరి సభ్యులకు, విలేజ్లలో వచ్చిన కమిటీ అందరికీ, గ్రూప్ లీడర్లకు, మీ అందరికీ మరీ ధన్యవాదాలమ్మా. కానీ మన మ్యాక్స్ కొన్ని ఎంతో బాధల వద్ద కాలంలో ఉండే అప్పుడు ఏదో ఫెడరేషన్ నుంచో ఎక్కడికి వెళ్ళినో, బ్యాంకులకి వెళ్ళినో, ఎక్కడికి వెళ్ళినో అప్పులు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు అప్పులు తెచ్చుకున్న స్థాయికి లేవు. మన పైసలు మనమే జమ చేసుకుంటున్నాము. దయచేసి ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ మా లెక్క మీరు మంచిగా చేయాలని నేను కోరుతున్నా. అమ్మ, మేము మస్తు బాధలు పడ్డాము. ఎమ్మెల్యేకి తెల్లారిటోళ్ళ కన్నా ఇంటికాడ ఉండాలని చెప్తే తెల్లారిటోళ్ళ కాడ ఉన్నాం. మీకు సత్యమైన మాటలు చెయ్యాలా, మీకు తోయకుంటే మేము ముందుగా చేసిన వాళ్ళని అడగాల. మేము తక్కువ చెప్పింది మాకు ఈ స్థలాలన్నీ తక్కువ. మానవ ఉండే వెంకటేశ్వరరావు ఏంలా మల్లన్నను కానీ తెలుగుదేశంలో ఏ లీడర్ ఉంటాడా వాళ్ళని పట్టుకొని మేము ఎమ్మెల్యే కట్టిపోయి మేము పనులు చేసిన భవనం మన సొంత మన బిల్డింగు, మనం పైసలు పెట్టి జాగా కొన్నాం. కానీ మన సొంత బిల్డింగ్ అమ్మ, మనది అమ్ముకున్నా మనకే హక్కు. ఒక్క రూపాయి లేదు, అమ్మినా మనకే హక్కు. ఎంతమంది ఉన్నాం అందరికీ, అన్ని విలేజ్లకే హక్కు. రూపాయి ఏ గవర్నమెంట్ వాడికి లేదు, ఎవరికి లేదు. ఈ హక్కు మనది. మనం 10 రూపాయలు అక్కడికి వెళ్ళి జమ చేసుకున్నాము. కానీ మాకులూరు వాళ్ళందరికీ, అందరికీ, పెద్దలకు, సర్పంచులకు, తల్లి మాకులూరు మనకు అన్నిటికీ సహకారం. జెండా అయినా ఏదైనా కానీ మ్యాక్స్ అంటే అలా కైలనిలాగా భావించిండ్రు. అమ్మ, మీరు చేసే వాళ్ళు కూడా అందరికి విచారం చేసి పనులు చేయాలా. కింద పడగొట్టద్దు. తెలంగాణలో ఉన్నారని మీరు ఏమాత్రం కింద పడ్డ నేను వార్షికోత్సవం సభాధ్యక్షులు కొండ రాణి గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, అమ్మ సంపూర్ణమ్మ, మరి ఇక్కడికి చేసినట్టు వేదిక మీద ఉన్న పెద్దలు, సంఘాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సోదరీమణులు, మీ అందరికీ 25వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.
నిజంగా ఇక్కడ చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇంత చక్కగా కొన్ని సొసైటీలో అవినీతి జరుగుతుంటే ఈ సొసైటీలో మీ డబ్బుని మీరే ఇచ్చుకుంటూ వార్షిక ఆదాయం 19 లక్షలు అంటే మామూలు విషయం కాదమ్మా. ఒక సంవత్సరం లోపల 19 లక్షల ఆదాయం తీసుకొచ్చారు కాబట్టి ఈ ఒక్క రూపాయి కూడా ఏ ఖర్చు అయినా ఒక్క రూపాయి లాభమైనా మీ అందరిదే కాబట్టి ఇలాగే ఈ సంస్థని ముందుకు తీసుకుపోవాలని మరి చాలా మంది ఇక్కడ చూస్తుంటే నేను చిన్నప్పటి నుంచే సంపూర్ణమ్మ ఊకే బస్ దిగుతుండే ఇది ఏం మ్యాక్స్ సొసైటీ అది ఇదని చిన్నతనంలో నేను అనుకుంటుంటే మరి ఈ అక్కను కూడా చూస్తుంటే ఈ అమ్మాయి అధ్యక్షురాలు చేసింది. చాలా మందిని చూసిన వాళ్ళ నడకల్ని మీరు కూడా ఎవరైతే ఇప్పుడు వచ్చే కొత్త అధ్యక్షురాలు కావచ్చు మరి డైరెక్టర్లు కావచ్చు ఈ సంస్థని ఇలాగే ముందుకు తీసుకుపోవాలని మరి ఇక్కడ మ్యాథ్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కగా కష్టపడతారు కాబట్టి ఈ సంస్థను మీ చేతుల్లో ఉంది, వాళ్ళ చేతిలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ మీరు తెలిసిన వాళ్ళు ఏం చేసినా మీ చేతుల్లో ఉంటుంది. మీరు బతకాలా మా సోదరి సోమరు బతకాలి కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయి మరి ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో మరి ఈ స్థానాన్ని మొదటి స్థానంగా సార్ ఇంతకుముందు ప్రభాకర్ సార్ ఒక నందిపేట అని చెప్పిండు. నందిపేట కాదు వచ్చే వార్షిక సంవత్సరం వరకు మాక్లూరుని మొదటి స్థానంలో ఉంచాలని ప్రభాకర్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం అనిపిస్తుంది. వెలుగుకు ధీటుగా వెలుగు అంటే ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నటువంటి వెలుగు, కానీ ఇక్కడ మీరే రూపాయి జమ చేసి ఎవరికి సహకారం లేకుండా మీరు దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచిగా ఉన్నది అంతే అందరికీ కట్టనమ్మా ఈ ఊళ్ళలో ఓడీలు బాగా ఉన్నాయి. ఓడీలు ఇస్తున్న బాగా పడిపోతారు. అధ్యక్షులందరూ బస్సులు తీసుకొచ్చి కట్టండమ్మా. పిచ్చిపల్లి మండలం అధ్యక్షురాలు. మరి సార్ స్టేజ్ మీద ఉన్న సారు అడ్కల్చర్ సార్ అంటే నేను ఇప్పుడే చూస్తున్నా సార్ని కొత్తగా. సారు పత్రిక విలేకరులు మీ స్టాఫ్ మ్యాథ్స్ స్టాఫ్ మేనేజర్లకు ధన్యవాదాలమ్మా. పత్రిక విలేకరులకు అందరికీ సార్లకు మేడంలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాది పిచ్చిపల్లి మండలం, మాకు కూడా ఫస్ట్ 23 విలేజ్లు ఉండే మేము కూడా 8 విలేజ్లతో సంఘాన్ని నమ్ముకున్నాము. కాకపోతే ఈ అవకాశం ఇచ్చినందుకోసం అందరికీ ధన్యవాదాలు. మంచిగా 2 కోట్లలో ఉన్నారు కాబట్టి ఇంకా ముందుకెళ్ళుండమ్మా. ఫస్ట్ నందిపేట తాడు పిచ్చిపల్లి ఉండే సార్ కూడా మా పిచ్చిపల్లి మండలంలో చేసినప్పుడు. కాకపోతే ఏంటంటే మీరు ఎంత స్థాయికి ఎదుగుతే అంత మంచిగా మీ డబ్బులు మంచిగా కాపాడుకొని మీరు మంచి పనులు చేసి మంచిగా చేసినందుకోసం చాలా సంతోషంగా ఈ అవకాశం ఇచ్చినట్టు. నా పేరు గంగపోసాని. మైక్ దగ్గర పెట్టు. మన ఇంటి దీపం 25 వసంతాలు పూర్తి చేసుకున్నది. మామూలు విషయం కాదు. 25 సంవత్సరాల నుంచి మనం సక్సెస్ అవుతున్నాం. 25 సంవత్సరాలు అవుతుంది సంఘాలయ బట్టి, అవునా? కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న అధ్యక్షులకి, అతిథులకి, ఇతరుల నుండి వచ్చిన అమ్మగారికి, డైరెక్టర్ సార్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి, విలేకరులకి, సిబ్బందికి, ఊరి నుంచి వచ్చిన సభ్యులకు, అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. 25 వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పోయిన సంవత్సరం బడ్జెట్ ప్రణాళిక ప్రకారం 1 కోటి అంటే మన సభ్యుల అవసరాల ప్రకారం 1,70,00,000 రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కానీ మనం 1,77,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 350 మందికి సభ్యులకు. మీరు ఇక్కడ సార్ వాళ్ళు చదువుతున్నారు, మీరు కొందరు వింటున్నారు, కొందరు వినట్లేదమ్మా. వినాలా? ఎవరి ఊరి నుంచి వచ్చిందో వాళ్ళు మీది బాటతనం ఇస్తుంది, అప్పులు ఎత్తున్నాయి. మరి వేరే ఊరి కన్నా మన ఊర్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, వేరే వాళ్ళకన్నా మనది ఎత్తుకుంది అని గమనించాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, తీసుకున్న వాళ్ళు సక్రమంగా కట్టండి. తీసుకున్న వాళ్ళు మంచిగా కట్టండి, మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఈ రోజులలో ఎవరు అప్పులు ఇవ్వట్లేదు, ఆ విషయం మీ అందరికీ తెలుసు, అవునా? ఇక్కడ మనకు సార్ వాళ్ళు కట్టినామంటే ఎట్టది అదే నెలలో మళ్ళీ ఇస్తున్నారు. కాబట్టి తీసుకోండి,
సంఘం దగ్గర ఎంతసేపు అమ్మా? ఒక అర్ధగంట గంటలో అయిపోతుంది. మాదేంటి బ్యాంక్ లోన్స్ కానీ మన మ్యాథ్స్ లోన్ కానీ క్రమ తప్పకుండా కట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఈ అధ్యక్షురాలు పదవి 1 సంవత్సరం చేసిన నేను, కాబట్టి నాకు చాలా విషయాలు తెలిసినాయి. మనం ప్రతి ఒక్క విలేజ్కి రావాలని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 1 year పదవి కాలం పెట్టినాము. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన శాంతమ్మ, ప్రవీణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏమైనా ఉంటే మాజీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలా. నాకు తెలిసిన సమాచారం కూడా నేను చెప్తాను. మనకి ఏ విషయం తెలియకుండా చెప్పడానికి సార్ ఉన్నారు, మాజీ అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి తెలిసి చేయాలని, మన సంఘానికి లోబడి పనిచేయాలని, బయల ప్రకారం మన సంఘ చట్టం ప్రకారం చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినట్టు 1వ నంబరు గ్రామ అధ్యక్షురాలు తీసుకుంటూ కట్టుకుంటూ ఏ లోటు లేకుండా తీసుకుంటారు, కట్టుకుంటారు. మా లెక్క అందరూ అతను తీసుకొని కట్టుకోవాలని కోరుకుంటున్నాం. మనకు ఎప్పుడు అయితే అప్పుడు సారు సహకరిస్తాడు. మంచిగా కట్టుకుంటే ఈ సవలతు మనకు దొరుకుతుంది. అట్లా నేను 1 సంవత్సరం నుంచి 2004 నుంచి 5 వరకు చేసిన. అంత ఎత్తుకొని ₹1 అటు ఇటు కాకుండా మనకు మంచిగా పొదుపు చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా మంచిగా ముందు చేసిన వాళ్ళు ఎట్లా చేసారో అట్లా చేసుకోమని అధ్యక్ష సంఘంకు మీటింగ్ జరుగుతున్నదని గురుపు నుంచి 2 లీడర్లు ఇక్కడ రాలా. మన మహిళా సంఘం అంతా ఎదుగుబాటు డాక్టర్ కులుపులలో చేరుకొని మహిళా సంఘాల బాటి తీసుకొని మొండి పడకుండా ఊళ్ళపల్లి పోకడ మీ అందరికి దయచేసి చెప్తున్న డాక్టర్ కులుపులు బయట చేసి మహిళా సంఘం మంచిగా నడిపించి మనము నవ్వు లేనప్పుడు 60 ఏళ్ళకు 55 ఏళ్ళ రూపాయలు ఎవరైనా ఇస్తున్నారు డాక్టర్ కులుపుల. మనం అన్ని ఆలోచన చేసుకొని మన నెలకు ఒక్కసారి పొదుపు కట్టాలంటే పొద్దు కింద కూర్చోండి, ఇంటికి వెళ్ళి ఏడికి పోయిందంటే సంఘం కట్టబోయిందాను. ఆ సంఘాలని లెక్క చేసుకొని బ్యాంకుకు చేరగొట్టిన దాకా మనం ఇంటికి ఉండలేము. పైసలు కట్టున్న సంచి పోనీ కట్ట, నువ్వే లీటరు, నువ్వే తింటున్నావు, నాకు అవసరం లేదు అది చుట్టి మాటలన్నీ ఏమి అనకుండ్రి. మంచిగా సంఘాలు నడిపించుకొని మంచిగా నడుండ్రి, మంచిగా కూర్చోండి. ఇక్కడ ఇంత పెద్ద సంఘం తీసుకొని ఏంటికి మన సంఘస్థులు వస్తారు, ఆటలు పాటలు జరుగుతాయని ఇంతకన్నా ఖర్చు పెట్టుకొని ఇక్కడ సారు ఎప్పుడన్నా ఎవరైనా చేసినప్పుడు ఈ లెక్కలన్నీ ఇక్కడ తెచ్చి చెప్పిండా చెప్పలే. మన పైసా లెక్క చెప్తున్నాడు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి అమ్మ మంచిగా కట్టున్న సంఘాలని మంచి అధ్యక్షురాలు ఇళ్ళ పొన్న జరిగితే కూడా కేర్ చేస్తలేరు. అట్లా చేయకుండా ముప్పు మోచి దింపకుండా మంచిగా సత్వరంగా నడిపి ఉండాలి. మీ అందరికీ ఒక్క అక్షరం కూడా మాకు రాదు. చేతుల బుక్కు పట్టుకొని పాటలు పాడుతున్నారు, మాకేమి రాదు, మేము చదువుకోలేము. కానీ తెలివి నుంచి అంత చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏ ఊరేళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళే. ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు ఎంత మూస్తున్నారు? అదే వాడి అదే సంఘం కట్టుకొని అదే సంఘంలో తిరిగి మనకు అవసరం లేదు అని ముచ్చట్లు పెట్టకుండ్రి. ఇప్పుడు 55 దాకా వచ్చింది, సత్వరంగా కట్టుకుంటే 7 రూపాయలు ₹1,00,000 దాకా ఇస్తని సార్ చెప్తున్నాడు. మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఒక ప్రణాళిక రాసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం అందరం సభ్యులందరూ, ఈ అధ్యక్షులు, డైరెక్టర్లు అందరూ తీర్మానించాలి. (2024-2025) ఆర్థిక సంవత్సరపు ఆడిట్ నివేదికను మేనేజర్ చదువు వినిపించగా సభ్యులందరూ చర్చించి ఆడిట్ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరపు కార్యక్రమాల వార్షిక నివేదికను మేనేజర్ చదువు వినిపించగా సభ్యులందరూ చర్చించి కార్యక్రమాల వార్షిక నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగింది. 2025-2026 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కార్యక్రమాల ప్రణాళికను ఇంటిదీపం మ్యాక్స్లోనే జరగాలని తీర్మానించడం జరిగింది. అట్లాగే 2025-2026 ఆర్థిక సంవత్సరం
సిఏ జ్యోత్స్న రంజన్కర్ మేడం గారిని నియమిస్తూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యాపార ప్రణాళిక. ఈ సంవత్సరము కొత్తగా 200 మంది సభ్యులని చేర్చుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. సభ్యత్వ రుసుము కింద 20,000, వాటాదారం కింద 2 లక్షలు. అట్లాగే ఈ సంవత్సరం కూడా సభ్యుల అవసరాల నిమిత్తం 1,70,00,000 రూపాయలు కూడా అప్పులు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ప్రతి గ్రామంలో బంధువంట సంఘాలకు తిరిగి నడిపించేలా చేయడం, 20 వరకు కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం, బోర్డు మరియు ఆర్జీబీ సభ్యులకు శిక్షణలు. ఈ సంవత్సరంలో బోర్డు మరియు ఆర్జీబీ సభ్యులకు కనీసం 2 సార్లు సంఘం కార్యక్రమాలపై పైన శిక్షణలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే మన మాకు రెండుదీపం యాక్స్ యొక్క పాలకవర్గ సభ్యుల వివరాలు ఒకసారి చదివిపిస్తారమ్మా. ఎట్ల శాంత గ్రామం చిట్లి అధ్యక్షురాలు 2 సంవత్సరాల పదవి కాలం. చింతల ప్రవీణ రామస్వామి క్యాంపు ఉపాధ్యక్షురాలు 1 సంవత్సరం. కోనరాణి కళ్యాణ డైరెక్టర్ 2 సంవత్సరాలు. బొమ్మిళ్ళ పుష్పబాయి మాణిక్ బండర్ 3 సంవత్సరాలు. పులి శోభ మదన్పల్లి డైరెక్టర్ 2 సంవత్సరాలు. ఎనగందల గంగామాని కొట్టుముక్కల డైరెక్టర్ 2 సంవత్సరాలు. అరుగుల మీనాక్షి మామిడిపల్లి డైరెక్టర్ 3 సంవత్సరాలు. చెరుకు సువర్ణ గుప్ప డైరెక్టర్ 1 సంవత్సరము. మహమ్మద్ ఇంతియాజ్ బేగం బోర్గాం డైరెక్టర్ 3 సంవత్సరాలు. నీరడి గంగామాని ముల్లాకి డైరెక్టర్ 3 సంవత్సరాలు. షేక్ మాలన్ మాక్లూర్ డైరెక్టర్ 1 సంవత్సరం. ఈ 11 మంది మన పాలవర్గ సభ్యులు. ఇప్పుడు నేను చదివినటువంటి విషయాలు మీరు అందరూ ఏకాగ్రీవంగా తీర్మానించడం అంటే అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినాము. ఈ స్థాయి ఇలాగే నిలబెట్టుకోవాలని, ఇక్కడ నుంచి 50,000 కాకుండా 1,00,000 రూపాయల వరకు తీసుకోవాలని, ఇంకా పొదుపు అందరూ మంచిగా కట్టుకోవాలని, అందరూ మంచిగా చేసుకోవాలని అందరితో అర్థం అనేది అయిందా? ఎందుకంటే గత సంవత్సరం నుండి చేసిన లెక్కలు ఈ రోజు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం చెప్తాం. కానీ ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, నేను ఈ గతమంతా మాట్లాడాను. నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, మీరు ఎప్పుడు ఇంటనే ఉంటారు. మీకు నాకంతా కొత్త పాత అన్నట్టు. కానీ ఒకటి ఏంటంటే, 25 సంవత్సరాల సిల్వర్ శుద్ధి చేస్తున్నాం. అంటే మ్యాథ్స్ పెట్టుకొని 20 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఏం సంఘం ఉండే? ఇంటి దీపం ఉండే, దళిత జ్యోతి ఉండే. ఇంటి దీపానికి ఒక 5 సంవత్సరాలు చేసినా, దళిత జ్యోతికి ఒక 5 సంవత్సరాలు చేసినా, మ్యాథ్స్ వచ్చి 20 సంవత్సరాలు. అంటే దాదాపుగా నాకు 35 సంవత్సరాల ఇయర్ నా అనుభవంలో. 35 ఏళ్ళు అంటే 1995 సంవత్సరంలో స్థాపించబడ్డ మహిళా సంఘం ఇది. అప్పుడు చాలా మంది పెద్దోళ్ళు తెలుసు, 10 రూపాయల కాడికే సంఘం వేసి 3 ఊళ్ళకు ఒక దగ్గర మీటింగ్ పెట్టి, ఒక పాటలతోని, ఒక సాపశింపుతోని, దూర సంస్కృతితో బతికిన జీవులం మనం. కానీ ఇప్పుడు ఎట్లున్నాము? ఇప్పుడు మనం మార్పులు వచ్చింది. ఎట్లొచ్చింది? మ్యాథ్స్ అంటే కన్న తల్లి, మనకు అనుకున్న తల్లి. ఎన్నో మన వెనుక ఐక్యత వచ్చింది. మనలను చూసి చంద్రబాబు నాయుడు డాక్టర్ అని పేరు పెట్టిండు. అది మన వెనుక పుట్టింది, మనం ముందు పుట్టినాము. మనల్ని చూసి వాళ్ళు పెట్టుకుండ్రు. కానీ మనదే, మన దానికి కరెక్ట్, మన దాంట్లో రాతపూర్వకంగా ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ అనేది ప్రతి ఒక్క సార్ కానీ, మేడం కానీ, అధ్యక్షులు కానీ ఆ రూపకంగా నడిపించుకొచ్చిన సంస్థ ఇది. దీన్ని స్థాపించిన సారు శాంసంగ్ డైరెక్టర్ ధర్మారం ఉంటాడు. ఈ సంస్థను స్థాపించిండు. నాకు ఇంత పెద్ద జ్ఞానం వచ్చిందంటే వాళ్ళ వల్లనే ఈ తెలివి తెచ్చుకుని మీ నుండి వచ్చిన. నేను వేరే ఎక్కడి నుండో రాలే, నేను వేరే దేశంకి రాలే, నేను పెద్దగా చదవలే. నేను చదివింది 2 తరగతులు.
అది ఎప్పుడో మా అమ్మమ్మ చదివిపిస్తే పోయినా లేకపోతే ఇంటికి వచ్చిన దొంగతనంగా వాళ్ళ అనుభవంతో ఈ పాటలన్నీ నేను నేర్చుకున్న కూడా వాళ్ళతోటే చాలా ఊరు తిరిగిన నేను. కానీ ఒక్క పాట సొంత ఊరిలా మహిళలో మహిళా పొదుపు సంఘం ప్రతి ఊరుల వేటి రేగుమాలేలో మైత్రిమాలేలో ఒక్కరి కోసము అందరూ అందరి కోసము ఒక్కరు రేగుమాలేలో మైత్రిమాలేలో రేగుమాలేలో మైత్రిమాలేలో ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు రేగుమాలేలో తొల్లం మేమంత గరీబోళ్ళం బస్తీకి పోయి మేము బంగ్లాలు కట్టుతుంటే బస్తీకి పోయి మేము బంగ్లాలు కట్టుతుంటే కండక్టర్ గాడు కసిరించుకున్నాడు కండక్టర్ గాడు కసిరించుకున్నాడు మంటడు దూరంగా